ఈరోజు నువ్వు అడుగుతున్నావేమో, దేవుడిని నేను ఎందుకు నమ్ముకోవాలి? నిన్ను అపవాది వాళ్ళ అనుచరులతో పాటు పాప సంబంధమైన వ్యక్తులందరినీ అగ్నితో మండు గొండములో పడవేస్తాడంట. కానీ నీవు అపవాదితో ఉండకూడదని నీకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచి, నీకు విమోచన మార్గాన్ని సిద్ధపరిచి నువ్వు ఆయనతో పాటు బ్రతకాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కానీ మానవుడు ఏమంటాడు తెలుసా? ఈ భూమే శాశ్వతం, ఈ లోకమే శాశ్వతం, ఈరోజు నాకు ఇక్కడ ఉన్నదే శాశ్వతం, నాకు ఇక్కడ పాడైతే దేవుడు ఏదైనా బాగు చేస్తే చాలు, నిత్య జీవన సంగతి తర్వాత. మీ వయసు ఎంత అండి? మనుషుడు ఆయుష్ ఎంత అంట? 70 లేకపోతే 80 సంవత్సరాలు. ఈరోజు చెప్పాలంటే బీపీ, షుగర్లు, ఆ జబ్బులు, ఈ జబ్బులు, కియ్యు గయ్యు, ఆర్థరైటిస్లు, ఆయి లేకుండా ఉంటే సుఖంగా బ్రతుకుతాడంట. లేకపోతే సహజంగా ఆ వయసుకు వచ్చేవారు నా దగ్గరకు వచ్చి అడుగుతారు, తొందరగా పోయేలాగా ప్రార్థన చేయాలంట. ఏంటంటే వద్దు, నాకు ఈ బ్రతుకొద్దు, నేను పోతే చాలు, నా వల్ల బ్రతకలేకపోతా. బట్ దెన్ దేవుడు వాటిలో చూసినప్పుడు ఈ భూమి పైన నీ జీవితం తాత్కాలికమే, ఆవిరి వంటిది జీవితం, ఇంతలో కనబడి అంతలో మాయమేది. శరీరం మట్టితో కలిసిపోతుంది, కానీ ఆత్మ అనుగ్రహించిన దేవుని దగ్గర చేరాలని ఆశపడుతున్నాడు. నీ ఆత్మ దేవుని దగ్గర చేరుతుందా? ఎందుకంటే దేవుడు వాటిని చూసినప్పుడు ఎవరైతే క్రీస్తుతో పాటు జీవించి నిబంధన చేసి జీవిస్తారో ఆ బోరదని శబ్దానికి ఎత్తబడతారంట. దాని తర్వాత దేవుడు ఆయన ఉగ్రత కనబరిచిన తర్వాత ఈ భూమిపైకి దిగుతున్నాడు. ఈ భూమిపైకి దిగి ఆయన 1000 ఏళ్ళు పరిపాలిస్తాడంట. ఎంతకాలం? కానీ బైబిల్లో చూస్తే ఆయనతో పాటు భక్తులు దిగుతారంట. నువ్వు ఆయన వచ్చేటప్పటికి నువ్వు బ్రతికొంటావో చేస్తావో ఈ లెక్క కాదు. నువ్వు ఆయన విశ్వాసం ఇస్తే తిరిగి వస్తావంట. ఆయనతో పాటు నీతిమంతులు వస్తారంట, 1000 ఏళ్ళు ఏళ్తారంట. ఆ 1000 సంవత్సరములు అపవాదిని టంజన్లో పెట్టి బంధిస్తాడంట, పాతాళంలో పెట్టి బంధిస్తాడంట, ఆ గొప్ప అగాధంలో పెట్టి బంధిస్తాడంట. అంతటితో అయిపోయింది అనుకుంటా 1000 సంవత్సరాలని. కాదు. దాని తర్వాత ధవల సింహాసనం, తీర్పు. ప్రతి ఒక్కడు ఈ భూమి పైన ఆది మానవుడి దగ్గర నుండి ప్రతి ఒక్కడు ఎవరు పేరైతే జీవ గ్రంథంలో లేదో వారందరి లెక్క చూసిన తర్వాత అగ్నితో మండు గుండంలో పడవేయబడతారంట. బైబిల్ తెలియజేస్తుంది ఇది 2వ మరణము. ఈ 2వ మరణము చూసినప్పుడు ఎంతో భయంకరం. దాంట్లో నుండి అడ్డు చేస్తానికి లేదు. ఈ లోకాన్ని నువ్వు విడిచిపెడతాను భయపడద్దు. ఎందుకంటే ఒక విశ్వాసి ఈ లోకాన్ని నన్ను తీసినా కూడా మళ్ళీ వస్తానని చూడటం అది ధైర్యం. కానీ 2వ మరణము భయంకరము. అక్కడ అగ్ని ఆడతో పురుగు చావదు, కానీ అంత మాత్రమే కాదు, కానీ అపవాది, ద బీస్ట్, క్రూర మృగము, నెక్స్ట్ ఎవరు? అబద్ధ ప్రవక్త, అపవాది అనుచరులందరూ అందులో పడవేయబడతారంట. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో వారందరూ కూడా దాంట్లో ఉంటారంట. ఎంతకాలం? 10 సంవత్సరాల, 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల, యుగ యుగములు, తరతరములు అందులోనే కాల్తూనే ఉంటారంట. నువ్వు అడుగుతున్నావు, నేను దేవుని ఎందుకు నమ్ముకోవాలి? ఈరోజు దేవుడు నాకేం చేయకపోతే నేను ఎందుకు నమ్ముకోవాలి? దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏదో నీ పాటలో డబ్బులు ఉన్నాయా, నీ గాయం మానిందా, నిన్ను తిట్టినోడు చచ్చాడా, దీని గురించి బాధపడుతున్నా. ఏం బాధపడుతున్నాడు తెలుసా? నిత్యత్వము నువ్వు ఎక్కడ ఉంటావు. ఎందుకంటే అదే సమయంలో ఈ పంచభూతములు అయితే నువ్వు ఇప్పుడు చూస్తున్నావు అంతా లయమైపోయే రోజు వస్తుంది. భూమి దాంట్లో ఉన్న వారినందరిని అప్పచెప్తుంది, సముద్రము దాంట్లో ఉన్న వారినందరిని అప్పచెప్తుంది. అంతా ఆయన సన్నిధిలో పారిపోతుంది ఆకాశంతో పాటు. ఆయన నూతన భూమి, నూతన ఆకాశాన్ని సృష్టిస్తున్నాడంట. అందులో దేవుడు అలంకరించబడిన యెరూషలేము, అంటే ఎవరైతే జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారిగా గుర్రపిల్ల రక్తంలో కడగబడిన వారు ఉన్నారో వారు ఆ నూతన భూమి, నూతన ఆకాశం. టెంపరీ కాదు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఈరోజు దేవుడు నీ కొరకు శాశ్వతమైన కార్యాలు చూస్తున్నాడండి, ఆశ కలిగి ఉన్నాడు చేయాలని. తాత్కాలికమైన మాత్రమే కాదు, తాత్కాలికం చేయడం చెప్పట్లే. అయితే మీకు ఎవరికైనా ప్రశ్న ఉండొచ్చు, ఈ రోజు నమ్ముతా ఉంటే అయితే నా జీవితంలో ఏం జరగదా, ఏమవదా? ఇందాక పాడాం, ఏమైనా కనంతా
అంటే పాయింట్ ఏంటంటే, నువ్వు పాడు చేసుకున్న దాన్ని దేవుడు మేలుగా మలచగలడు. నువ్వు అనుకున్నట్టు కాదు, నీకు ఏది మేలు అట్లా చేస్తాడు. ఈరోజు నువ్వు తప్పిదములు చేసావేమో, పొరపాట్లు చేసావేమో, దాన్ని బట్టి వచ్చిన శిక్షణ అనుభవిస్తున్నావేమో, దేవుడు నిత్యత్వాన్ని నిన్ను విడిపించి, ఇదిగో తాత్కాలిక, ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్. మోసపోకడి దేవుడు విక్రింపబడడం. మనుషుడు ఏదైతే విత్తుతాడో, ఈరోజు కృప ఉంది.